మీరు చెన్నై లవ్ స్టోరీ మొత్తం ఒక్కసారి, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ ఫిల్మ్. దాంట్లో మీ సోల్ ఉంది, మీ కన్విక్షన్ ఉంది, మీ స్టేక్ ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే లేచిపోతారు కదా. అన్ని జరిగిన దాంట్లో మెయిన్ హార్డెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక మనసు ఉన్న ప్రొడ్యూసర్గా ఏం చెప్తారండి? అంటే ఎవ్రీ ఫేజ్, అంటే ఇప్పుడు బిఫోర్ ఇది రాజేష్, ఇప్పుడు రాజేష్కి ఇప్పుడు రవి అనే కొత్త డైరెక్టర్ ఈ కథని మైండ్లోకి ఎక్కించుకొని తీయాలి. రాజేష్ తీసేయడం అయితే ఓ పద్ధతి, కొత్త డైరెక్టర్ తను రాసిన కథ తీయడం అయితే ఇంకో పద్ధతి. ఇప్పుడు రాజేష్ కథని రవి మైండ్లోకి ఎక్కించుకొని తన డైరెక్షన్ చేయాలి. సినిమా చూస్తే ఉన్నా ఇది ఫన్ ఫిల్మ్ కాదు. ఫన్ ఫిల్మ్ అయితే ఇక్కడ ఆ పని చేశాడు, ఇది వేసాడు, ఇది ఎమోషనల్ ఫిల్మ్. రవి అనేవాడు చాలా ఎంటర్టైనింగ్ గా, జోవియల్ గా, నాతో పాటు 10 ఏళ్ళ నుండి ట్రావెల్ చేస్తున్నాడు, మా తమ్ముడు లెక్క. చాలా సెన్సిబుల్ రైటర్ కూడా మనోడు ఎలా క్యారీ చేస్తాడు. ఇంతకుముందు హీరో చేసినవి అన్నీ కూడా ఫన్ లవింగ్ ఫిల్మ్. ఇది చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేయాలి, చాలా సెటిల్డ్. తెలుగు అమ్మాయి గౌరీప్రియ, అందులో వైష్ణవిని అలాగా చేసాం, ఇందులో గౌరీ తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇంత పెద్ద సినిమా, క్యాన్వాసం సినిమా చేయలే, డెప్త్ ఉన్న సినిమా ఏం చేసింది. ఏదో అక్కడక్కడ వీళ్ళందరి మీద మనం రాజేష్ చెప్పింది అతను డెలివరీ చేయకపోయినా, మేకింగ్లో సెటిల్డ్గా ఉన్న సినిమా కిరణ్ మీద పండకపోయినా, ఎందుకంటే క్యారెక్టర్లోకి వెళ్ళటానికి 2-3 రోజులు మన అడుగు పట్టింది. గౌరీ అనే అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఎక్కడైనా ఈ గ్రాఫ్ తగ్గించిన ఇది అసలు ఇదిలో ఉండదు. ఇవన్నీ కూడా 4 చక్రాలు ఒక దీని మీద వెళ్ళినప్పుడు ఇది చాలా రిస్కీ అటెంప్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, రిస్కీ అటెంప్ట్. దీంట్లోనే మీరు ఆ ఛాలెంజ్ అన్నది. బేబీ తర్వాత మేము రిస్క్ తీసుకోవాలనుకున్నాం నేను రాజేష్. ఎందుకంటే ఒక నార్మల్ సినిమా, ఒక లవ్ స్టోరీ, ఒక మళ్ళీ నెక్స్ట్ డోర్ గర్ల్ బాయ్ ఏదో చెప్పి ఒక మంచి మ్యూజిక్ వేసి ఒక యూత్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని చేసేస్తే ఈజీగా హిట్ కొట్టేస్తాం. బట్ ఏంటంటే మన కల్ట్, క్లాసిక్ ఇలాంటి ఓటు బేబీ తర్వాత కూడా నెక్స్ట్ ఏదో బేబీ వీళ్ళు ఏదో తీసేసారా అని అనిపించుకోకూడదు. తన కలర్ ఫోటో థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చింది. బేబీ అనేది మా ఇద్దరికి, తన అంతకుముందు హృదయకాలం చేశాడు, కొబ్బరిమట్ట అలా చేశాడు, నేను ఈ రోజుల్లో చేశా, టాక్సీ అలా చేశా. బట్ వీటన్నిటిని మించి బేబీ మమ్మల్ని వేరే ప్లేస్లో కూర్చోబెట్టింది. బేబీ తర్వాత మళ్ళీ ఎమోషనల్గా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సినిమా చేస్తేనే విల్ బికమ్ ఏ ఫ్రాంచైజ్. నేను సాయిరేషన్ వాళ్ళు ఓకే దే ఆర్ ఫ్రాంచైజ్, వీళ్ళు చేయగలరు అనేది. లేకపోతే అది బేబీ వన్ ఫిల్మ్ వండర్ అయిపోద్ది. కరెక్ట్. సో అందుకనే మేము ఇంత టైం తీసుకుని, ఇంత డెప్త్ ఉన్న సినిమా, ఇంత రిస్క్ తీసుకుని చేయాలనుకున్నాం. ఎందుకంటే హై రిస్క్ హై రివార్డ్ ఎప్పుడైనా. కరెక్ట్. నార్మల్ హిట్ కొట్టేస్తాం ఏదో అయిపోయింది అనుకోండి. నాకు మళ్ళీ ఈ రోజుల్లో అలాంటి సినిమా హిట్ కొడతాం చాలా ఈజీ. రాజేష్కి ఒక కొబ్బరిమట్లాంటి సినిమా చేయడం చాలా ఈజీ. బట్ మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ డెలివర్ చేయాలంటే చాలా కష్టం. బట్ అదొక్కసారి డెలివర్ చేస్తే అర్థం అవుద్ది, ఓకే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సినిమాలకి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ వస్తాయి అనేది. సో దీని గురించే చెన్నై లవ్ స్టోరీ చేశాం. అది మీకు ఒక రకంగా అది ఇంకో వేరే ఛాలెంజ్ కదా, మరో ఛాలెంజ్ కదా ఫ్రాంచైజీలో. ఇప్పుడు మీరేం చేస్తారో, మీరు ఏ రకంగా డెలివరీ చేస్తారు అనే దృష్టి మీ మీద పడిపోయింది కదా. మరి దాన్ని ఎట్లాగా మీరు హ్యాండిల్ చేయబోతున్నారండి? అంతే, మళ్ళీ మంచి సినిమాలు ఇవ్వటమే, అంతే, గత్యంతరం లేదు. మళ్ళీ ఏదో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాలు ఇవ్వడమే. డిస్కషన్ అవ్వాలి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ డిస్కస్ చేయని వాడు ఉండవు. కరెక్ట్. డిస్కషన్ అయ్యే సినిమాలు చేయాలి. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ఒక్కళ్ళు నచ్చాలని లేదు, కానీ డిస్కస్ చేస్తారు చూసి, అలా డిస్కషన్ పాయింట్ అయ్యే సినిమాలు చేయాలి. కానీ మీరు ఎక్కువగా నిబ్బి లవర్స్, బేబీ, అదే ఇది లవ్ కంటెంట్, అది హ్యూమన్ రిలేషన్స్ లో ఎక్కువ లవ్వే డామినేట్ చేస్తుంది అనుకోండి. బిట్వీన్ ఎనీ టూ, ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ లో కూడా లవ్వే డామినేట్ చేస్తుంది. మీరు ఇది గాక మీరు ఒక పర్సన్ గా, నేను ఐ వాంట్ టు రియల్లీ నో, మీకు నచ్చిన ఇంకొక ఇమోషన్ ఏంటండి? బాగా బాగా ఇష్టమైన ఇమోషన్ గురించి చెప్పాలంటే మీరు, మీ దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయని. ఫన్ ఇష్టం, ఫన్ ఎంటర్టైన్మెంట్. కానీ మీరు మాటల్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీ పనుల్లో ఉండదు. సినిమాలో ఉండట్లేదు అంటారా? అదే మీ పనులు అంటే మీ సినిమాలే కదా, ఇంకేంటి మీరేం చేస్తారు? నెక్స్ట్ చేసే సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నాకు అంటే డిఫరెంట్ జానర్స్ చేయడం ఇష్టం. కాకపోతే అందులో లవ్ ఎక్కువ. అంటే ఇప్పుడు థియేటర్కి వస్తుంది యూతే ఎక్కువ.
ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు ఫ్యామిలీస్. అంటే ఫస్ట్ టికెట్ కొనేది మార్నింగ్ షోకి ప్రీవియల్కి యూత్ కొంటారు. ఎందుకు నా యూత్ ఎక్కువ కనెక్ట్ ఉంటాను మరి. సో నాకు ఎక్కువ యూత్ సినిమాలు చేయాలనిపిస్తుంది.